సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తాతల ఆస్తిలో ఉన్న భవనాన్ని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయటం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 148లో ఉన్న 36 గుంటల భూమి తమ కుటుంబానికి చెందినది. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాణిక్ యాదవ్కు జరిగిన అన్యాయంపై హైకోర్టులో కేసు వేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ విషయంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరి మాది కారు గుర్తు అని చెప్పేసి కారును కొట్టిపోయిరా అని చెప్పి మేము పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇదే కాదు, సిద్ధు అనే పిల్లగాడు 208 సర్వే నంబర్ వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారు వారి కాంగ్రెస్ ప్రభుత్వం టైంలోనే ఇచ్చిన పట్టాలో వారు బతకడానికి అని చెప్పి ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటే ఇట్లా బాబు ఆర్ఓ ప్లాంట్ పెట్టుకొని దాని మీద రోజుకి 500 నుంచి 1000 రూపాయలు వస్తుంటే దాన్ని కూడా ఆయన మాకు ఈ పట్టా ఉంది సార్ అని చూపిస్తున్నా కూడా వారి యొక్క మొత్తం ఆర్ఓ ప్లాంట్ని గూలగొట్టిపోవడం జరిగింది. మరి ఇవన్నీ నష్టాలు మరి రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? మరి లేకపోతే వారి యొక్క హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ చూస్తే వారి తాత నాన్న వాళ్ళ తండ్రి గారు ఉప సర్పంచ్ ఐలాపూర్, మరి వారు బీఆర్ఎస్ఏ, వీళ్ళు మా మాణిక్యం బీఆర్ఎస్ఏ. మొన్న కూరగొట్టిన చంద్రశేఖర్ గారు ఉప సర్పంచ్ అమీన్పూర్, వాళ్ళు బీఆర్ఎస్ఏ. అంటే మీరు అమీన్పూర్ ప్రాంతపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తురా, అమీర్పూర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా అయిన టార్గెట్ చేస్తురా అని చెప్పి మేము సూటిగా రంగనాథ్ గారిని అనడం జరుగుతుంది. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, అక్కడ పక్కకున్న రేకుల ఇల్లు మరి అవెందుకు గూలగొట్టలేదు? అది గూలగొట్టలేదు సంతోషం, వాళ్ళకి అన్యాయం చేయలేదు సంతోషం. కానీ ఈ సర్వే నెంబర్లో వాళ్ళు నిజాయితీగా కరెక్ట్గా ఉన్నప్పుడు మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని ఇది కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక 15 రోజులు కాకపోయినా వారం రోజులు, వీళ్ళు వారం అంటారు కానీ నేను 2 రోజుల ముందు వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన మా యొక్క పేపర్లు ఏమున్నాయో మీకు సబ్మిట్ చేసినాక మీరు చెప్తే మేము దానికి ఆన్సర్ ఇచ్చే స్వేచ్ఛ కూడా మరి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇవన్నిటికీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలని అడుగుతున్నా. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పేరు చెప్పుకొని మీరు అమీన్పూర్ ప్రాంతంలో తిరుగుతారని చెప్పి నేను అడుగుతున్నా. అమీర్పూర్ ప్రాంతం అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఈడ ఎకరం 10 కోట్లు 20 కోట్లు పోతుండే. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ సమయంలో 30-40 కోట్ల ఎకరం పోయేది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏ రోజైతే హైడ్రా వచ్చిందో, హైడ్రా పేరు చెప్తే చాలు ఈడ అమ్ముతామని బోర్డులు పెట్టుకున్నా కూడా మేము కొనే పరిస్థితి లేదు, మేము అమ్మే పరిస్థితి లేదు. మొత్తం ఐలాపూర్లో అయితే ఒక్క ట్రాన్సాక్షన్ కాదు, అమీన్పూర్ బిల్డర్లందరూ కూడా మేము కట్టిన ఇల్లు అమ్ముడే పోతలేవన్నా, ఎప్పుడు హైడ్రా వస్తుందో అని చెప్పి భయపడి ఇక్కడ దిక్కే అసలు కొనేవాడు వస్తలేదు అంటారు. మరి మీ ఎట్లా 2000 మంది పోలీసు వాళ్ళు వస్తే ఎవరు మాట్లాడతారు? ఏం మాట్లాడడానికి రాదు. వాళ్ళని టార్గెట్ చేయకండి. మీరు నిజంగా ప్రభుత్వ భూములు నిజంగా మీరు క్రాస్ చెక్ చేసుకొని, ఇప్పుడు ఆయన అన్నట్టు ఇది ప్రభుత్వ భూమి అని కన్ఫర్మ్ చేసుకొని వారికి ఒక 2 రోజుల ముందు చెప్పి వాళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసీలో చాలా మటుకు తీసేసే వారం రోజుల ముందు చెప్తున్నారు. వాళ్ళు ఒక ఫుట్పాత్ మీద పెట్టుకునే చిన్న బడ్డీ కొట్టడానికి కూడా, అరే బాబు మీరు వారం రోజుల్లో తీసేయాల్సి వస్తుంది, నీకు ముందే చెప్తున్నాము, రేకులు గీకులు ఏమంటే తీసేసుకో, లేకపోతే వచ్చి కొట్టేస్తామంట. మీరు ఆయన 20-30 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు నువ్వు చెప్పకుండా వచ్చి కొట్టేస్తే వాళ్ళు ఏ రకంగా ముందుకు పోతారు? ఏ రకంగా వాళ్ళు బతకాలి రేపు? ఇప్పుడు ఆ రెంటర్స్ ఉన్నారు పాపం అమీన్పూర్లో, బిల్డింగ్ అపార్ట్మెంట్ కూలగొట్టి వాళ్ళు ఏడిపోవాలి, అప్పటికప్పుడు కూలగొట్టారు. సో ఇవన్నీ కూడా ఆలోచించి కొంచెం మానవతా దృక్పథం, మానవతా కోణంలో కూడా మరి హైడ్రా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ ఇక్కడికి ఇచ్చేసి మరి ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ దాని లోపలికి పోవద్దు, కేసు అయిపోయిన తర్వాతనే ముందుకు రావాలని. మరి వీళ్ళు గులగొట్టి ఫెన్సింగ్ వేసే రైట్ వరకు సరే, ఫెన్సింగ్ వేస్తే వేసుకుని ప్రభుత్వ భూమి గులగొట్టాల్సిన అవసరం ఏముంది? అది కేసు తేలినాక కదా నువ్వు చెప్పాల్సింది. అంటే ఒకవైపు ఏమో బాధితులు సంతోషపడుతున్నారు, కేసు మన ఇది రేవంత్ రెడ్డికి రంగనాథ్ పాలాభిషేకం చేసేది, మరి వాళ్ళ ఈ సర్వే నెంబర్లో భూములు నిజాయితీగా చేస్తే మేము కూడా పాలాభిషేకం చేస్తామంటున్నాం. ఇట్లా టార్గెట్ చేస్తే మేము కూడా పాలాభిషేకం కాదు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకొని రేవంత్ రెడ్డికి రంగనాథ్కి పాలాభిషేకం కూడా చేశారు. వాళ్ళు నిజమైన బాధితులమని చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాం, మంచి చేస్తే మేమే వచ్చి షాలు కప్తాం. కానీ దాని ఇంకా హిడెన్ ఎజెండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇన్లేడున్నాయో చూసి వీటిని వెతికి మరి ఇప్పుడు ఈడ
ఆడ పక్కకున్న షెడ్లు అవిటిని ఎందుకు ముట్టుకోలేదు ఇళ్ళని, ఈ ఆఫీస్ని ఎందుకు కూలగొట్టారు? టార్గెట్ అనేది బిహైండ్ హిడెన్ ఎజెండా కింద అవుతుంది. మంచి చేసేదాన్ని తప్పకుండా మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారే చెప్తున్నారు, మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఇట్లాంటి హిడెన్ ఎజెండాలనే మేము ఖండిస్తున్నామని చెప్తున్నాం. అండ్ బీరంగూడకు సంబంధించి ఆ రోడ్డు మీద కూడా చాలా ప్రతి ఒక్క బాధితులకి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము ఇప్పటికే చాలా మీరు 2-3 నెలల కింద అనుకుంటా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇల్లు కూలగొట్టిరో అక్కడికి పోయి వారికి ధైర్యం చెప్పి వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చి వారి పేరు మీద కొట్లాడుతున్నది వారు హైకోర్టులో ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటారు. మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ. మరి మా కారు కూలగొట్టింది, మరి మా కారు అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది మరి ఎవరు ఈ కార్ డ్యామేజ్, మరి ఇది కూడా హైడ్రా కిందకి వస్తుందా? అది కూడా ఒక నిబంధన ఏమైనా తయారు చేస్తున్నారా హైదరాబాద్? ఏదన్నా కారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ళ దగ్గర ఉంటే అది కూడా కూలగొడతాము. ఎందుకంటే మరి కారు గుర్తు కాబట్టి మా కారుని డ్యామేజ్ చేసిరా. కారు గుర్తు అన్నంత పాపాన ఇప్పుడు కార్ని కూడా మాది డ్యామేజ్ చేస్తామంటే మరి మేము ఏ రకంగా మేము ముందుకు పోవాలి? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమంటే ప్రజాపాలన అంటారు. ఇది ప్రజాపాలన, ప్రజా వ్యతిరేకత పాలన? మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పట్టాల 4 ఎకరాల్లో మరి మా మాణిక్యం గారికి 36 గుంటలు, ఇది భూభారతిలో 36 గుంటలు పట్టా అని చెప్పి క్లియర్గా ఉన్నది. మరి హైదరాబాదు ఆయన మనది ఎట్లా కూల్చారు కదా, మాది పట్టానే కదా అన్న ఉద్దేశంతో ఇంకొక దగ్గర ఏదో ప్రజలకు ఇబ్బంది ఉంది, వారి దగ్గరకు పోయి వాళ్ళకి ఇబ్బందుల్ని మనము కాపాడదామన్న ఉద్దేశంతో మా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మా మాణిక్యం గారు అక్కడ పోయి ప్రజల కష్టం గురించి పోతే ఆయన ఉన్నది చూసుకొని ఆయన మళ్ళీ తిరిగి వచ్చే లోపు మరి పట్టా ల్యాండ్ సార్ అని చెప్పి మొత్తం కాగితాలు మొత్తం 1956 నుంచి మరి ఉన్న కాగితాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఇవి పహానీలు, ఇది పట్టా భూభారతిలో ఉన్న పహానీలు అని చెప్పి చూపిస్తున్నా కూడా నువ్వు ఓడరా మాకు చెప్పడానికి అని చెప్పేసి మరి అది హైదరాబాద్ చెప్పాలి. ఇది మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి కొట్టిరా, లేకపోతే మరి ప్రజల గురించి కష్టపడి వాళ్ళ కష్టాల్లో మేము ఉంటున్నందుకు ఈ గోడ మరి ఆ మొత్తం ఆఫీస్ అంతా కూడా గూలగొట్టిపోయిందంటే దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహిస్తారా లేకపోతే రంగనాథ్ గారు వహిస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఇదే సర్వే నంబర్లా ఆ పక్కకున్నవి కూడా ఇదే సర్వే నంబర్. మరి ఆ రేకులన్నీ కూడా ఇళ్ళన్నీ ఎందుకు ముట్టుకోలేదు? ఈడ ఉన్న మా 36 గుంటలు పట్టా ల్యాండ్ని ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో రంగనాథ్ గారిని అడగాలి. మరి ఇంకోటి కూడా అడుగుతున్నాం, గణేష్ మా మున్సిపల్ ఇంకోటి అడుగుతున్నాం. సరే, మీరు పొద్దున్న లేస్తే మేము ప్రభుత్వానికి మేము ఆదాయం సమకూరుస్తున్నాం, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు, ఎక్కడెక్కడైతే కుంటలు, ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా అయినాయో ఇవన్నిటినీ మేము కాపాడుతున్నాం అనుకో. మరి కుంటలు మరి అదే రకంగా ప్రభుత్వ భూమితో పాటు మరి కారుని కూడా మొన్న కొనుక్కున్న కారుని కూడా మరి తుక్కు చేసిపోవడం జరిగింది. మరి అదేం చేసింది? కారు కూడా ప్రభుత్వందా? మరి ఆయన కారుని మరి కొత్త కారు ఇప్పిస్తారా? మరి కారు రిపేర్ మరి ప్రభుత్వం చేస్తుందా? రేవంత్ రెడ్డి గారు చేస్తారా? రంగనాథ్ గారు చేస్తారా? దీనికి మీరు సమాధానం చెప్పాలని చెప్పుకోండి. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేదు? సరే, మేము ఒకసారి రంగనాథ్ గారిని నేను పర్సనల్గా కలిసిన ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్. నేను బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన డైరెక్ట్ ఒకటే అడిగిన, సార్ ఈ గూల కొడితే ఏమైనా వస్తుందా? గూల కొడుతుంది. ఇప్పుడు ఆడ గూల కొట్టిరు ఆ టర్నింగ్ మీద, మనకు ఏది కృష్ణారెడ్డిపేట టర్నింగ్ మీద గూల కొట్టి, అది గూల కొట్టిన చెత్త ఎక్కడిదక్కడనే ఉంది. లాస్ట్కి మొత్తుకుంటే అది క్లీన్ అయింది తప్ప దాన్ని ఏ రకంగా పనికి వస్తుంది. మేమేమంటున్నామంటే మీరు నిజంగానే చెరువు కుంటలు ఏదైతే చెరువులు ఉన్నాయో అక్కడేమన్నా ఉంటే తీసేయండి. కానీ ఇది ఎప్పటి నుంచో 10-12 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న ఇళ్ళని గులగొట్టే బదులు అవికి ఒక ట్యాక్సో లేకపోతే ఒక ఫైన్ ఏదో ఒకటి వేయాలి తప్ప ఈ గులగొట్టుకుంటూ పోతే ఎన్నెన్ని గులగొడతాం? మొత్తం అమీన్పూర్ గులగొట్టాల్సి వస్తుంది, మొత్తం పడాంచేరు కాన్స్టిట్యున్సీ గులగొట్టాల్సి వస్తుంది. మొత్తం హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి మనకు లీగల్గా ఇల్లు? మరి అవన్నిటి మీద ఒక స్కెచ్ తయారు చేస్తామని చెప్పి రంగనాథ్ గారు దాదాపు 2 సంవత్సరాల కింద చెప్పారు. అన్నీ కూలగొట్టము, మేము ఒక స్కెచ్ తయారు చేస్తాము, ఆ స్కెచ్లో ఏది మేము అది రిలీజ్ చేస్తాము, దాని సరౌండింగ్స్లో ఉన్నాయి కూలగొడతాము అని. మరి అది ఎక్కడ పోయింది? ఆ మ్యాప్ ఎక్కడ పోయింది?
అంటే ఈ భూములు అవుతుంది. రియల్ ఎస్టేట్ కి అనుబంధ సంస్థలు అన్ని కూడా మరి అమీన్పూర్ జనరల్ గా ఇంత డెవలప్ కావడానికి కారణం కూడా రియల్ ఎస్టేట్. మరి మీరు ఇలాంటి ప్రవర్తన బంద్ చేసుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం బంద్ చేసుకోవాలి. అమాయకపు ప్రజలు ఇల్లు కూలగొట్టడం మానేసుకోవాలి. ఏ పని చేసినా మినిమం ఒక 15 రోజులు నిబంధనల ప్రకారం నోటీస్ ఇవ్వాలి. అది చేయకపోయినా ఒక వారం రోజుల ముందైనా మీరు వచ్చి మాకు చెప్పండి. మళ్ళీ మేము కోర్టు చుట్టూ పోయి వాళ్ళ దగ్గర నుంచి స్టే తెచ్చుకునే పరిస్థితి రాకుండా నిజంగా నిజాయితీగా హైడ్రా పనిచేస్తే మీరు నిబంధనలు ఫాలో అయ్యి మీరు కనుక ప్రభుత్వ భూమిని కాపాడేది ఉంటే కాపాడండి తప్ప ఇలా మీ ఎజెండా ఒకటి, రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఒకటి, ప్రభుత్వ ఎజెండా ఒకటి, మరి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి పార్టీ నాయకులని మరి అదే రకంగా అమాయకపు ప్రజల్ని మేము టార్గెట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కటి గుర్తుంచుకోండి, రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఇదే ప్రవర్తన కనుక అయితే మిమ్మల్ని గల్లీలకు కూడా ప్రజలు గల్లా పట్టుకొని కొట్టే రోజు వస్తుంది. ఈ ప్రవర్తన అంతా కూడా మానుకోండి. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తున్నాము, మీరు మంచి పనులు చేసి పేరు తెచ్చుకోండి, కానీ ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి ప్రభుత్వాన్ని, కానీ డిస్ట్రక్టివ్ వేలో పోతే ప్రభుత్వం డిస్ట్రక్షనే అవుతుంది తప్ప రేపు పొద్దున ఏ రకమైన మంచి జరగదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇవాళ మాణిక్యంకి అయింది, రేపు రాజుకు కావచ్చు, రేపు ఎల్లయ్యకు కావచ్చు, పుల్లయ్యకు కావచ్చు, ప్రజలందరూ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి అన్నిటి మీద మనం కనుక జాగ్రత్త ఉండి ఎప్పటికప్పుడు నిలదీయకపోతే మరి ఇవాళ ఒకరిల్లు రేపు పొద్దున మీ ఇల్లు కూడా కావచ్చు. కాబట్టి మనందరం ఏకదాటిగా ఉందాం. మేము ఇప్పుడు మాణిక్యం గారికి జరిగింది కూడా మరి అదే రకంగా సిద్ధుకు జరిగింది కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోర్టులు వేస్తున్నాం. మరి డిఫర్మేషన్ కేసు కింద మరి మేము తప్పకుండా మరి రంగనాథ్ గారి మీద అదే రకంగా హైడ్రా మీద కేసు వేసి మరి ఇది ఏ రకంగా కూలబెట్టిరు, భూభారతి అనే సైట్లో ఏదైతే మరి పట్టా ల్యాండ్ ఉందో దానికి వాల్యూ లేదా, మరి మాణిక్యం గారికి జరిగిన నష్టము మరి ఎవరు పూరుస్తారని చెప్పి తప్పకుండా రేపు పొద్దున హైకోర్టులో కేసు వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి హరీష్ రావు గారు వీడికి ఒక్కసారి వచ్చి ఒక కాలు పెట్టి పోయిన పాపానికి మరి ఈ మొత్తం భూమి మొత్తం ఈ ఆఫీస్ మొత్తం కూలగొట్టిర్రు అని చెప్పి మరి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారంటే మరి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా మీరు డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తే ఊరుకునే పరిస్థితే లేదు. అమాయకు ప్రజల్ని కూడా హైడ్రా పేరున భయభ్రాంతం చేస్తే మాత్రం ప్రజలకు ఇబ్బంది పెడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ మరి ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చి పట్టా కూడా ఏంటంటే ఎవరైతే కొత్త ధరణి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ధరణి ఏదైతే ఇంతకుముందు ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసి భూభారతి అనేది క్లియర్గా రేవంత్ రెడ్డిని పెట్టింది. రేవంత్ రెడ్డి పెట్టిన భూమి నిబంధనల ప్రకారం ఇచ్చిన పట్టా పాస్బుక్ ఇది. ఈ పాస్బుక్ ఉండగా ఎవరైనా గులగొడతారా? మేము ఇంకా వివిధ కబ్జాల గురించి పోతలేము. మా పార్టీకి సంబంధించింది పట్టా భూమిలో మా కార్యకర్త కట్టుకుంటే కూలగొడతా ఉన్నారు. పట్టా భూములలో కూడా కట్టుకుంటా కూలగొడతా ఉన్నారంటే ఇది టీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ కార్యకర్తలని గుర్తించి కూలగొడుతున్నారు, భయభ్రాంతులను చేయాలని కూలగొడుతున్నారని మా అభిప్రాయం. దానికి దీనికి సంబంధం లేదు. ఆ సర్వే నెంబర్ వేరే, ఇది పట్టా సర్వే నెంబర్ వేరే. అదే కదా, ఇప్పుడు అది ఉంటే తీసేయండి, మీరు తీసేయండి. మాకు ఒక 2 రోజులు టైం ఇచ్చి మీ దగ్గర ఉన్న కాగితాలు మీరు తీసుకురండి, మా దగ్గర ఉన్న కాగితాలు మేము సబ్మిట్ చేస్తాము. మీకు కరెక్ట్గా ఇది నిజంగానే ప్రభుత్వ భూమి అంటే తీసేసుకోండి. కానీ మీరు ఇట్లా గులగొట్టద్దని అన్నా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మనిషి ఈయన చేసిన తప్పేందంటే ఆయన బర్త్డే మొన్ననే అయితే అన్ని ఫ్లెక్సులు పెట్టుకుంది బయట. అంటే 1 నుంచి 220 సర్వే నెంబర్ వరకు ఆల్రెడీ హైకోర్టులో. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కూల్చినందుకు మీడియా సమావేశం ఇచ్చేసిన మా పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరుష్ అన్నకి, మా బాలరెడ్డి అన్నకి, అంజన్నకి, శ్రీనివాస్ రెడ్డి అన్నకి, పరమేశ్వర్, ఇది అదంతా కూడా అన్సెక్టరీ ప్రాపర్టీ. మా ముత్తాత కొమరయ్య, మా తాత పోచయ్య, మా తాత పేరు మీద ఇప్పుడు కూడా ల్యాండ్ ఉంది. 148/A ఈ 36 గుంటా ఉంది. ఇది ఎప్పటి నుంచి మా పూర్వీకులు ఇచ్చిన ల్యాండ్. మరి దీన్ని మాకు ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎట్లాంటి ముందే సిర లేకుండా డైరెక్ట్ వచ్చి కూలుస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు కూర్చున్నాడో మాకు అర్థం కాలేదు. మా చైన్ కార్డు నుండే డైరెక్ట్ వచ్చి అడిగితే ఈ ఎంత కూడా రెవెన్యూ రికార్డు 1954 నుంచి 2025 వరకు మాకు రెవెన్యూ రికార్డులో మా పేరు ఉంది, మా దాదా పేరు ఉంది, మా పేరు ఉంది. వాళ్ళు పెట్టిన భూభారత్లో కూడా
మా తాత పేరు ఉంది అందులో 36 గుంటా ఉందని ఉంది. మరి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తా ఉంది. బిఆర్ గవాయి జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే నాలా కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పార్కులు కానీ ఇంకేది కానీ మీరు కూల్చే ముందు 15 days ముందు మీరు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినాక ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మళ్ళీ ఆయనకు ఇంకొకసారి నోటీస్ ఇచ్చి ఆయన స్ట్రక్చర్ ఆయన రిమూవ్ చేసుకొని ఆయనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పింది. అదేంది నాలాలకు, కోడికలకు, ఎఫ్టీఏలకు, బఫర్ జోన్లకు, చెరువులకు, కుంటలకు. మరి నాది చెరువా, కుంటనా, బాయా, లేకుంటే అసైన్ ల్యాండా, లేకుంటే లావణ్య పట్టనా, అది పట్ట ల్యాండ్ కదా. మరి పట్ట ల్యాండ్ కూడా మరి మీరు వచ్చి కూలిస్తే మరి ఇంకా ఏముంటుంది ఈ రాష్ట్రంలో? తప్పు చేసిన అలా ఆ మాట కూడా చెప్పిన, అన్న బిల్డింగ్ ఈయనే ఉంటుంది, ఒక నాది మన ఇల్లీగల్ అయితే మీరు వచ్చి మీరు రేపు కూర్చోమని చెప్పిన. కేవలం వాళ్ళు కొట్టి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చాలామంది పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికే నేను హైడ్రాకి చెప్తా ఉన్నా, దయచేసి మీరేమన్నా యాక్షన్ తీసుకునే ముందు కొంచెం క్రాస్ చెక్ చేసుకొని తీసుకోండి. సార్ డిమాలిష్ అయినాక అది తిరిగి రాదు అని తెలియజేస్తాం. ల్యాండ్లో పట్టా ల్యాండ్లో ఉన్న పట్టా మాది. కుమరయ్య గారు మా ముత్తాత, మా తాత నుంచి వచ్చిన ప్రాపర్టీ మాది. నేను గవర్నమెంట్ ల్యాండ్ ఇంకే ల్యాండ్ ఉంటే అది తీసుకుని అది వేరే విషయము. మా సొంత ల్యాండ్లో నేను కేవలం బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నానని చెప్పి మా హరీష్ అన్న వచ్చి ఇక్కడ కాలు పెట్టి కేసీఆర్ క్రికెట్ ఒక ట్రోఫీ ప్రోగ్రామ్ పెట్టి భారీ సభ పెట్టినప్పుడు నాకు వేధింపులు స్టార్ట్ అయినాయి. ఆ ఫ్లెక్సీలు మన బట్టి ఫ్లెక్సీలు బాగా పెట్టుకుని ఉండే. ఆ పొద్దున దాదాపు ఒక 2-3 వేల మంది పోలీసులు, ఒక 5-6 వేల మంది హైడ్రా సిబ్బంది వచ్చి ఆ వీన్ పని కూడా అయిపోయింది. ఇక ఆ వీన్ పక్క కొడతారు. అవింది వాళ్ళు అనుకుంటా పోతారు. మా ఇంట్లో మా వైఫ్ కూడా భయపడతారు. మనం కొడుతున్నా మన ఎందుకు కూడా పిచ్చి పడుతుంది, నీకెందుకు ఎందుకు కొడుతున్నాం అని చెప్తే అలా మా వైఫ్ అంతా లోపల మా బామ్మడి కూడా అందరూ వస్తే నాకు నోటీస్ జనరల్గా ఉరిశిక్ష చేస్తానికి కూడా మీకు తెలుసు, చట్టం తెలుసు అందరికీ. ఉరిశిక్ష చేస్తానికి కూడా నేను చదువుకున్నాను. నేను అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ని. ఉరిశిక్ష చేస్తానికి కూడా ఏమంటారంటే బాబుని చివరి కోరికని ప్రేయర్ అని అడుగుతారు. అట్లాంటిది అసలు ఒక మాట మాట్లాడలే. నేను ఒక టెర్రరిస్ట్నా, దొంగనా, చదువుకున్న రాజకీయాలకు రావద్దా? ఇదే నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నేనేమంటున్నా అంటే నువ్వు నోటీస్ ఇవ్వు నాకు. నువ్వు నాకు నోటీస్ ఇచ్చినాక ఒక లేదనుకో అప్పుడు డిమాండ్ చేసి ఇంకేంటే నీ ఇష్టం, అది నీ ఇష్టం. కానీ ఇష్టానుసారంగా వచ్చిర్రు, సరే వచ్చినావు, కొడుతున్నావు. మా బామ్మ ఎవరికైనా ఇప్పుడు ఒక పక్షి ఇంటి మీద దాడితే పక్షి మీద రివర్స్ అవుతాం మనం జనరల్గా. అట్లాంటిది ఎవరింటి మీద పక్కన రివర్స్ అవుతుంది, మాట్లాడతారు. మా బామ్మడిది ఉంటే పైన హ్యాంగ్ చేసి కింద నూకేసి పైనుంచి ఇట్లా పట్టుకుని కింద నూకేసి కింద పడ్డాడు మావాడు. అంత తప్పేం చేసినాం మేము? అంత దొంగలాకున్నామా? కేవలం హరీష్ అన్న వచ్చిండు, ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అని తప్పితే పక్కన సక్సెస్ కొట్టలేదు. మాకు అంతా అవి కొట్టదని కోరుకుంటాం. అవి కూడా ఇప్పుడు ఒక తుఫాన్లోకి వచ్చి అందరు కొట్టి అది వేరే విషయం. అట్లా కాదు. ఇక అక్కడ వదిలేసినావు, ఇక్కడ వదిలేసి మమ్మల్ని కూడా ఏంది పైసా నాకు అర్థం కాదు. నేను తప్పు చేసినామా, దొంగలమ్మా? ఇది ఉంటే కూడా నువ్వు క్రాస్ చెక్ చేసుకొని చేయాలని. ఇప్పుడు సరే హైడ్రా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఏంటంటే చెరువులు, కుంటాలు ఏమైనా ఉంటే నువ్వు కొట్టు, అది ఏమంటే అది నోటీస్ తీసుకోగానే ఇది మాత్రం కరెక్ట్ అనేది నా ఉద్దేశం. అంతే నేను చెప్పాలి. మా ఉద్దేశం